హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను లేటెస్ట్గా ఒక వీడియో పెట్టడం జరిగిందనమాట. సో ఆ వీడియోలో 132 బెట్టింగ్ వెబ్సైట్స్ బ్యాన్ చేశారు అని ఆ లిస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ చాలామందికి ఒక డౌట్ ఉండేదన్నమాట, క్లారిఫికేషన్ చేద్దామని, ఆ డౌట్స్ని క్లారిఫై చేద్దామని ఈ వీడియో అయితే నేను తీయడం జరుగుతుంది. సో ఆ డౌట్స్ మెయిన్గా ఏంటంటే, Dream11 ఆ లిస్ట్లో లేదు కదా బ్రదర్, ఫ్యాన్ ఫైట్ లేదు కదా, ఫ్యాబ్ 11 లేదు కదా, ప్లేయర్స్ డాట్ లేదు కదా, ట్రంప్ 11 లేవు కదా, ఇలాంటి ఫ్యాంటసీ యాప్స్ ఏవి ఆ లిస్ట్లో లేవు కదా అంటున్నారు. మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను చెప్పింది బెట్టింగ్ వెబ్సైట్స్ అనమాట, ఓన్లీ వెబ్సైట్స్. ఇక్కడ ఇందులో ఇవి వచ్చేసరికి ఫ్యాంటసీ యాప్స్ అనమాట. అంటే ఫ్యాంటసీ యాప్స్ వేరు, బెట్టింగ్ వెబ్సైట్స్ వేరు. అయితే మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే మనకి ఇంకా రాలేదు. Dream11ని బ్యాన్ చేశామని ఏ పేపర్లో కానీ ఎక్కడ కానీ రాలేదు. మనకి ఎలా తెలిసిందంటే, Dream11లో వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మనకు తెలిసింది. కానీ ఎక్కడ గవర్నమెంట్ Dream11 బ్యాన్ చేసేసాం, ఫ్యాంటసీ యాప్స్ బ్యాన్ చేసేసాం అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే అఫీషియల్గా బ్యాన్ అవ్వలేదు. సో డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనమాట. సో ఈ 132 అనేవి ఓన్లీ బెట్టింగ్ సైట్స్కి మాత్రమే చెందుతాయి, ఫ్యాంటసీ యాప్స్ అనేవి అయితే కాదనమాట. సో మీరు గమనించండి అక్కడ. సో ఇంకో చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే, Dream11 ఇప్పుడు మళ్ళీ అన్బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని. సో ఇప్పుడు బ్యాన్ అనేది వాళ్ళు యాప్లో మాత్రమే అక్కడ బ్యాన్ అని చూపించారు. సో మన ప్రూఫ్లు పెట్టుకోవడానికి వీలు లేకుండా చేశారనమాట. అదే అంతేగాని అన్బ్యాన్ అవుతుందా అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే అది డెసిషన్ అనేది మన ఫైనల్ అవ్వలేదు కాబట్టి అఫీషియల్ న్యూస్ వచ్చిన వరకు మనం ఎటువంటి అప్డేట్ అయితే చెప్పలేము. సో అఫీషియల్ న్యూస్ రాగానే నేనైతే వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో మీరైతే అది గమనించండి. ఫ్యాంటసీ యాప్స్ వేరు, ఇక్కడ బెట్టింగ్ సైట్స్ వేరు అనమాట. ఈ 132 బెట్టింగ్ సైట్స్ ఇంకా బ్యాన్ చేయమని లిస్ట్ అయితే పంపారనమాట. లిస్టు ఇవి బ్యాన్ చేయమని ఏపీ సీఎం అనేది ఆయన ఏం చేశారు, ఈ లిస్ట్ని లెటర్ రూపంలో పెట్టి అది మినిస్టర్కి పంపారనమాట. సో పంపారు కానీ మనకి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇంకా బ్యాన్ అవ్వలేదు. బ్యాన్ అవుతాయి అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అవి బెట్టింగ్ సైట్స్ అనేవి ఇల్లీగల్ కాబట్టి అవి ఖచ్చితంగా బ్యాన్ చేస్తారు. సో ఫ్యాంటసీ యాప్స్కి వచ్చినప్పటికీ మనకి చట్టం ఉందన్నమాట, ఫ్యాంటసీ గేమ్ ఫెయిర్ పర్పస్ అనేదో ఒక చట్టం ఉంది. దానికి ఇవన్నీ చెందుతాయి కదా, కాబట్టి వాళ్ళు ఇంకా ఎటువంటి ఇదైతే తీసుకోవట్లేదు. మనకి ఇంకా అఫీషియల్గా న్యూస్ అయితే ఇంకా రాలేదు. సో అఫీషియల్ న్యూస్ రాగానే మనం వీడియో చేస్తాం. దాని గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. సో ఫ్యాంటసీ యాప్స్ వేరు, బెట్టింగ్ సైట్స్ వేరు. ఈ డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోండి. మీరు ఇంకా మనకి ఒకవేళ ఫర్దర్ ఫ్యూచర్లో ఒకవేళ ఫ్యాంటసీ యాప్స్ కూడా బ్యాన్ చేశారని ఒక లిస్ట్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో ఇది మన వీడియో గైస్. మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, నా ఫేస్బుక్లో కానీ మీరు మెసేజ్ చేయొచ్చు. అబౌట్ సెక్షన్లో నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు అక్కడి నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.